అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. చూసారంటే మనం iQOO Neo 7 ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్‌వ్యూనే చూడబోతున్నాం. ఇదే మనకి iQOO Neo 7 ఒక బాక్స్ అని చెప్పాలి. ఎప్పుడులాగా చూసారంటే మనకి బ్లాక్ కలర్ బాక్స్ విత్ iQOO బ్రాండింగ్ అందులో చూసారంటే పైన వచ్చి మనకి Neo 7 అని చెప్పేసి వచ్చి రాసున్నారు. సో ఇది చూసారంటే మనకి రివ్యూ ఉంటే దానివల్ల వెనకాల చూసారంటే ప్రైస్ వచ్చి మనకి ఫుల్ వచ్చి కొట్టేసి ఉన్నారు. ప్రైసింగ్ చూసారంటే మనకి 30,000 రూపీస్ నుంచి స్టార్ట్ అయితుంది 8GB ర్యామ్ మోడల్. అది కాకుండా చూసారంటే మనకి ఐసీఐసీ కార్డ్ ఆఫర్ కూడా అమెజాన్‌లో ఇస్తున్నారు. సో ఫస్ట్ వచ్చి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే మనకి iQOO Neo 7 ఫోనే ఉంది. ఫోన్ చూడడానికి చాలా అందంగా ఉంది, లైట్‌గా ఉంది. దానికి కారణం ఏంటి చూసారంటే వెనకాల పక్క ప్లాస్టిక్ వచ్చి వాడున్నారు. సో కొంచెం చీప్ ఫీలింగ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చూసారంటే బాక్స్ లోపల మనకి క్విక్ స్టార్ట్ గైడ్, దాంతో చూసారంటే వారంటీ కార్డ్ వచ్చి మనకి బాక్స్ లోపల ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఒక క్లియర్ కేస్ వచ్చి ఇచ్చారు. ఒక నార్మల్ ప్లాస్టిక్ కేసే, దీంట్లో పెద్దగా హై క్వాలిటీ విషయం అంతా ఏమీ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి 120 వాట్ ఛార్జర్ ఇచ్చారు. సో iQOO 1190లో వాడే అదే 120 వాట్ ఛార్జర్ ఇప్పుడు ఈ సెగ్మెంట్కి కూడా తెచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఆ 120 వాట్కి ఒక ప్రొప్రైటరీ ఛార్జింగ్ కేబుల్ వచ్చి మనకి ఇంక్లూడ్ చేశారు. అది కాకుండా మనకి ఒక యూఎస్బి టైప్ సి టు హెడ్ ఫోన్ జాక్ డాంగిల్ వచ్చి మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ వచ్చి ఇచ్చున్నారు. సో బాక్స్లో చూసారంటే మనకి ఇవి మాత్రమే ఇచ్చున్నారు. ఫోన్ చూసారంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఫోన్ చాలా లైట్గా ఉంది. బట్ వెనకాల దాంతో ఫ్రేమ్ చూసారంటే ఫుల్గా ప్లాస్టిక్లో వచ్చి వాడున్నారు. ఇప్పుడు చూసారంటే మనకి కేస్ వచ్చి మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఫిట్ అవుతుంది. సో కేస్ వేసినాక చూసారంటే ఇప్పుడు ఏం చేద్దామంటే ఫోన్కి ఫస్ట్ బూట్ వచ్చి మనం ఇస్తాము. సో ఒక హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వచ్చి మనకి ఇచ్చింది ఖచ్చితంగా. సో ఇప్పుడు చూసారంటే మనకి iQOO 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి వస్తుంది. సో నేను వచ్చి ఫోన్ సెట్ చేసి వచ్చేటప్పుడు మన ఫోన్ ఒక స్పెసిఫికేషన్స్, దాని తర్వాత బటన్ ప్లేస్మెంట్స్ అంతా వచ్చి చూద్దాము. ఫస్ట్ చూసారంటే వెనకాల పక్క iQOO బ్రాండింగ్ ఉంది. ఫుల్గా చూసారంటే మనకి ప్లాస్టిక్తోనే చేసి ఉన్నారు. కెమెరా చూసారంటే ఒక్క మంచి కెమెరా ఇచ్చారు, దట్ 64 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇంకోటి చూసారంటే మనకి 2 మెగాపిక్సెల్ డెప్త్, దాని చూసారంటే 2 మెగాపిక్సెల్ మనకు వచ్చి మ్యాక్రో సెన్సార్ సార్. దీంట్లో అల్ట్రా వైడ్ సెన్సార్ వచ్చి లేదు. డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ వచ్చి ఇచ్చున్నారు. 120Hz 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 విత్ మనకి ఫన్ టచ్ OS 13 వచ్చి వచ్చింది. 8GB ర్యామ్ 12GB ర్యామ్ వచ్చి ఇచ్చారు. UFS 3.1 స్టోరేజ్లో మనకి 128 256GB స్టోరేజ్ వచ్చి మనకి ఇచ్చారు. కింద వేసారంటే మనకి సిమ్ ట్రే వచ్చింది. దీంట్లో మనకి 5G వచ్చి సపోర్ట్ చేస్తుంది. అది కాకుండా వేసారంటే USB టైప్ సి పోర్ట్ వచ్చి వచ్చింది. ప్లస్ మనకి 2 స్టీరియో స్పీకర్స్ వచ్చి మనకి ఖచ్చితంగా దీంట్లో ఇచ్చారు. నెక్స్ట్ అంటే పైన వచ్చి మనకి ఒక మైక్రోఫోన్ మాత్రమే ఇచ్చారు. అది కాకుండా పైన వచ్చి మనకి వేరే ఏమీ లేదు. నెక్స్ట్ చూసారంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్. సో రైట్ హ్యాండ్ సైడ్ అని తీసుకున్నారంటే మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి వాల్యూమ్ అప్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ ఉంది. ప్లస్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ వచ్చి ఇచ్చున్నారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంప్లీట్గా ఎంటీగా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వేరే ఏమీ లేదు. సో ఇప్పుడు చూసారంటే మనం స్పెసిఫికేషన్స్, బటన్ ప్లేస్మెంట్స్ అంతా చూస్తాము. నెక్స్ట్ చూసారంటే మనం ఫోన్ ఒక సాఫ్ట్వేర్ ఓవర్వ్యూ చూద్దాము. ఫస్ట్ చూసారంటే దీంట్లో మనకి 120Hz డిస్ప్లే వచ్చి ఇచ్చారు. సో దానివల్ల ఖచ్చితంగా ఫోన్ వచ్చి మనకి చాలా ఫ్లూయిడ్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి ఫన్ టచ్ OS 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. దీంట్లో చూసారంటే కొంచెం మనకి బ్లోట్వేర్ వచ్చి ఖచ్చితంగా ఉంది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ ఇలాంటి బ్లోట్వేర్ వచ్చి ఇచ్చారు. బట్ ఇవన్నీ చూసారంటే మనం అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. అది కాకుండా చూసారంటే మనకి ఎక్స్ట్రాగా iQOO.com, iQOO క్లౌడ్, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని చెప్పి ఈ సర్వీసెస్ అంతా ఇచ్చారు. ఇది చూసారంటే మనం అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోలేం. బట్ యాప్ స్టోర్లో పోయి మీరు డిసేబుల్ వచ్చి చేసుకోవాలి. సో ఈ బ్లోట్వేర్ వచ్చి కొంచెం అనాయింగ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ iQOO 90లో ఇవి ఏమి ఇంక్లూడ్ చేయకుండా వచ్చారు. బట్ iQOO 11లో మనకి ఇంక్లూడ్ చేశారు. నేను కూడా రివ్యూలో చెప్పుకుంటాను. ఇప్పుడు చూసారంటే మళ్ళీ చూసారంటే మనకి ఈ ఫోన్లో కూడా ఇవన్నీ మనకి వచ్చి తెచ్చారు. సో ఇది వచ్చి కొంచెం అనాయంగా ఉంది. దాని తప్పితే చూసారంటే మనకి మిగతా బ్లోట్వేర్ వచ్చి మీరు అన్ఇన్స్టాల్ వచ్చి చేసుకోవచ్చు. మెసేజింగ్ అప్లికేషన్ వచ్చి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ మెసేజ్ అప్లికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే ఫోన్ అప్లికేషన్ కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి గూగుల్ ఫోన్ అప్లికేషనే మనకి ఇచ్చారు అని చెప్పాలి. నెక్స్ట్ చూసి అంటే నేను చెప్పినట్టు మళ్ళీ 120Hz వచ్చి ఇచ్చారు. 120Hz వచ్చి మనకి చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో ఇప్పుడు ఏం చేద్దామని చూసి అంటే మనం సెట్టింగ్స్కి వచ్చి వెళ్దాము. సెట్టింగ్స్కి వెళ్ళేసి ఫుల్గా వచ్చి మనం ఫోన్ గురించి తెలుసుకుంటాము. సో మనం వచ్చి అబౌట్ ఫోన్లో వెళ్ళాము చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి అబౌట్ ఫోన్లో iQOO Neo 7 ఇచ్చారు. ఫన్ టచ్ OS 13 వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇచ్చారు. దీంట్లో చూసారంటే డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ వచ్చి ఇచ్చారు. ఇది చూసారంటే మనకి ఒక సూపర్ అయిన ప్రాసెసర్ అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే మనకి జనవరి సెక్యూరిటీ అప్డేట్లు వచ్చి మనకి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి మనం మార్చ్లో ఉన్నాం. బట్ ఇంకా విషయం అంటే మనకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి ఇచ్చున్నారు అని చెప్పాలి. ఒక మంచి విషయం ఏంటి అంటే మనకి ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఇచ్చారు. సో అది వచ్చి ఖచ్చితంగా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకా కూడా విషయం అంటే చాలా బ్రాండ్స్ ఆండ్రాయిడ్ 12 ఇచ్చేసి దాని తర్వాత అప్డేట్ వచ్చేస్తున్నారు. బట్ వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి మనకి ఆండ్రాయిడ్ 13 ఇచ్చారు. సో లేటెస్ట్ అయిన ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది, అదే అంటే లేటెస్ట్ అయిన ఫన్ టచ్ OS వర్షన్ ఉంది. సో అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు. నెక్స్ట్ చూసారంటే ర్యామ్. సో దీంట్లో వచ్చి మనకి
మనకి 8 జీబీ ర్యామ్ మోడల్ ఉంది, 12 జీబీ ర్యామ్ మోడల్ ఉంది. మనకు పంపించింది చూసారంటే 12 జీబీ ర్యామ్ మోడల్ వచ్చి పంపించారు. ఆ 12 జీబీ ర్యామ్ మోడల్‌తో పాటు చూసారంటే 8 జీబీ వచ్చి మీరు వర్చువల్ ర్యామ్ వచ్చి కావాలంటే ఎక్స్టెండ్ వచ్చి చేసుకోవచ్చు. సో మనకి 5 జీబీ దాకా వచ్చి ఆల్రెడీ యూజ్డ్‌గా ఉంది. స్టోరేజ్‌ని తీసుకున్నట్టే యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ వచ్చి ఇచ్చారు. 128 దాని తర్వాత 256 జీబీ వేరియంట్స్ వచ్చి ఇచ్చారు. దాంట్లో చూసారంటే మనకి అరౌండ్ ఒక 27 జీబీ వచ్చి మనకి యూజ్డ్‌గా వచ్చి ఉంది. సో మిగతా స్టోరేజ్ వచ్చి మనకి ఫ్రీగానే ఉంది. సో ఇప్పుడు చూసారంటే ఈ ఫోన్లో వచ్చి నేను మాన్యువల్ కెమెరా కాంపాక్టబిలిటీ అప్లికేషన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నాను. సో కెమెరా 2 ఏపీఐ వచ్చి దీంట్లో ఎనేబుల్డ్గా ఉందా లేదని చెక్ చేసే ముందర బ్యాటరీ సెట్టింగ్స్ వచ్చి మనం చూద్దాం. సో బ్యాటరీలో చూసారంటే మనకి 5000 mAh బ్యాటరీ విచ్ చూసారంటే మనకి 120 వాట్ ఛార్జింగ్ వచ్చి ఇచ్చున్నారు. సో చూద్దాం బ్యాటరీ లైఫ్ వచ్చి ఎలా ఉంటుంది మీడియాటెక్ ప్రాసెసర్లో అని చెప్పేసి. బట్ 120 వాట్ ఛార్జింగ్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంటుంది. మనం ఆల్రెడీ చూసారంటే ఆ ఫ్లాగ్షిప్ ఫోన్స్ వచ్చి మనం ఖచ్చితంగా చూస్తున్నాం. డిస్ప్లే సెట్టింగ్స్ చూసారంటే మనకి డిస్ప్లే సెట్టింగ్స్లో వచ్చి ఫస్ట్ వచ్చి మనకి రిఫ్రెష్ రేట్. సో దీంట్లో వచ్చి మనకి స్మార్ట్ స్విచ్ ఇచ్చారు, 60 హెర్ట్జ్ ఇచ్చారు, 120 హెర్ట్జ్ వచ్చి మనకి ఇచ్చారు. దీంట్లో చూసారంటే మనకి ఆ 90 హెర్ట్జ్ ఆప్షన్ వచ్చి లేదు, బట్ మనకి 60 హెర్ట్జ్ ఉంది, 120 హెర్ట్జ్ ఉంది. అది కాకుండా మనకి స్మార్ట్ స్విచ్ కూడా వచ్చి ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ చూసారంటే ఆబ్వియస్లీ మనకి డార్క్ థీమ్, లైట్ థీమ్ వచ్చింది. సో AMOLED డిస్ప్లే ఉండే వల్ల డార్క్స్ వచ్చి మనకి చాలా డార్క్గా, కాంట్రాస్టీగా, పంచీగా వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి స్టాండర్డ్ మోడ్ వచ్చి ఉంది, ప్రో మోడ్ వచ్చి ఇచ్చినారు, బ్రైట్ మోడ్ వచ్చి ఇచ్చినారు. నేను చూసానంటే పర్సనల్గా ప్రో మోడ్లో వచ్చి వాడతాను. నాకు కలర్స్ వచ్చి న్యాచురల్గా ఉంటాయి ఇష్టం. మీకు కలర్స్ ఎలా కావాలో మీరు అలా వచ్చి ట్యూన్ వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి డిస్ప్లే సెట్టింగ్స్ అన్నీ వచ్చి మనకి ఇచ్చున్నారు. అది కాకుండా మనకి లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్. లాక్ స్క్రీన్ అండ్ వాల్పేపర్ ఎలా అంటే మనకి ఫుల్ కస్టమైజేషన్స్ ఇక్కడే ఇచ్చారు. ఇక్కడ వచ్చి మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చారు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉండే వల్ల మీకు ఒక సూపర్ అయిన విషయం ఫీచర్ వచ్చి ఇచ్చారు. సో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మనకి ఆబ్వియస్లీ AMOLED డిస్ప్లే ఉండే వల్ల ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వచ్చి మనకి ఉంది. సో కస్టమైజేషన్స్లో అంతా మనకి ఎటువంటి ఒక ఇది లేదు. మనకి కస్టమైజేషన్ అంతా ఫుల్గా వచ్చి ఫుల్ ఫ్లెజ్గా వచ్చినట్టు అక్కడ వచ్చి మనకి కాస్ట్ కటింగ్ చేయలేదు. సో ఇప్పుడు వచ్చి నేను చెప్పిన DRM ఇన్ఫో ముందర అంటే మాన్యువల్ కెమెరా కాంపాటబిలిటీ నేను వచ్చి చెక్ చేస్తాము. సో కెమెరా 2 ఏపీఐ వచ్చి మనకి దీంట్లో ఎనేబుల్గా ఇచ్చారు. సో గూగుల్ కెమెరా మనం చాలా ఈజీగా ఒక ఏపీకే ఇన్స్టాల్ చేసుకునేలాగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద కమెంట్ చేయండి. గూగుల్ కెమెరాకి డెడికేటెడ్గా మన ఛానల్లో వచ్చి ఒక వీడియో వచ్చి మనం పోస్ట్ చేస్తాం. సో దీంట్లో వచ్చి మనకి గూగుల్ కెమెరా ఖచ్చితంగా వచ్చి వర్క్ అవుతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి DRM ఇన్ఫో. సో DRM ఇన్ఫో అప్లికేషన్ కూడా నేను వచ్చి ఇన్స్టాల్ చేశాను. సో ఇప్పుడు వచ్చి మనం DRM ఇన్ఫో అప్లికేషన్ వచ్చి ఓపెన్ చేద్దాము. సో DRM ఇన్ఫోలో చూసారంటే మనకి ఫస్ట్ వచ్చి దీంట్లో HDR10, దాని తర్వాత చూసారంటే HDR10+ వచ్చి మనకి సపోర్టెడ్ అని చెప్పి మనకి ఇచ్చున్నారు. అది కాకుండా 60 హెర్ట్జ్, 90 హెర్ట్జ్ అండ్ 120 హెర్ట్జ్ వచ్చి మనకి సపోర్టెడ్ ఉంది. సెక్యూరిటీ లెవెల్ వచ్చి మనకి L1 సర్టిఫికేషన్ ఉంది అని చెప్పారు. సో L1 సర్టిఫికేషన్ ఉండే వల్ల మనకి ఆల్ OTT ప్లాట్ఫామ్స్ లైక్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ అని చెప్పేసి అన్నిట్లో వచ్చి మనకి ఫుల్ హెచ్డీలో వచ్చి ప్లే అవుతుంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము ఖచ్చితంగా వచ్చి ఉండదు. నెక్స్ట్ చూసారంటే మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్. సో దీంట్లో వచ్చి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చి మనకి చాలా ఫాస్ట్గా ఉంది. అక్కడ వచ్చి మనకి ఎటువంటి ఒక కాస్ట్ కటింగ్ ప్రాబ్లం వచ్చి లేదు. ఫైనల్గా వచ్చి మనకి కెమెరా. సో కెమెరాలోనే ఉండేదంటే పెద్ద కాస్ట్ కటింగ్ చేశారని చెప్పాలి. ఏంటంటే వెనకాల పక్క 64 మెగాపిక్సెల్ ఒకే ఒక కెమెరా ఇచ్చారు. అది కాకుండా మనకి అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి మనకి తీసేశారు. ప్లస్ మనకి ఎటువంటి ఒక టెలిఫోటో లేదు. జస్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, దాని తర్వాత 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వచ్చి ఇచ్చారు. ఫ్రంట్లో వచ్చి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వచ్చి ఇచ్చారు. సో వీడియో తీసుకున్నారంటే మీరు బ్యాక్లో వచ్చి 4K 60 FPS వరకు రికార్డ్ వచ్చి చేసుకోవచ్చు. బట్ దీంట్లో కూడా అంటే మీకు అల్ట్రా వైడ్ వచ్చి రికార్డ్ చేసుకోలేరు. ఏంటంటే మనకి అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి లేదు. ఫ్రంట్లో అంటే మీరు మాక్సిమంగా 1080p 30 FPS వరకు వచ్చి రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్లో వచ్చి మనకి 4K రికార్డింగ్ కానీ 1080p 60 FPS రికార్డింగ్ కానీ మనకి లేదు. దీంట్లో అంటే మనకి నైట్ మోడ్ ఉంది, పోర్ట్రేట్ మోడ్ ఉంది, ఫోటో మోడ్ ఉంది, వీడియో మోడ్, వ్లాగ్, మూవీ మోడ్. దాని తర్వాత అంటే మోడ్లో మనకి అన్ని సెట్టింగ్స్ లైక్ ప్రో మోడ్ అన్నీ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో ఇప్పుడు చూసారంటే ఈ ఫోన్ శాంపుల్స్, ఈ ఫోన్ యూస్ చేసి మేము కొన్ని శాంపుల్స్ వచ్చి తీసాం. ఆ శాంపుల్స్ అంతా చూద్దాం. ఫస్ట్ చూసారంటే నేను కొంచెం డిసప్పాయింటెడ్గా ఉన్నాను, ఎందుకంటే దీంట్లో అల్ట్రా వైడ్ కెమెరా లేదు అని చెప్పేసి. బట్ రియాలిటీ ఏం చూసారంటే అల్ట్రా వైడ్ కెమెరా లేకపోయినా ఒకే ఒక కెమెరాలో వచ్చి మనకి కాస్ట్ కటింగ్ చేయకుండా కెమెరా వచ్చి బాగా ఆప్టిమైజ్డ్గా ఇచ్చారు. కలర్స్ చూసారంటే మనకి న్యాచురల్గా ఉంది, చాలా ఓవర్ సాచురేషన్ వచ్చి ఖచ్చితంగా లేదు. బ్యాక్ లైటింగ్ని కూడా వచ్చి మనకి బాగా హ్యాండిల్ చేస్తుంది. దట్ ఈస్ మనకి HDR పర్ఫార్మెన్స్ కూడా వచ్చి మనకి సూపర్గా ఉంది. క్లోజ్అప్ షాట్స్ కూడా
మనకి బాగా సూపర్‌గా వచ్చి ఉంది అని చెప్పాలి. ఓవరాల్‌గా చూసారంటే ఒక కెమెరా మనకి ఖచ్చితంగా సూపర్‌గా వచ్చి మనకి ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. బట్ ఇంకా కూడా చూసారంటే ఇదేలాగా ఒక అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఇచ్చుంటే ఈ ప్రైస్‌కి ఒక కంప్లీట్ ప్యాకేజ్‌గా ఉండేది. బట్ ఆ అల్ట్రా వైడ్ మాత్రం ఎందుకొచ్చి మనకి స్కిప్ చేశారని తెలియదు. iQOO నియో 6లో కూడా అల్ట్రా వైడ్ వచ్చి ఉండింది. బట్ దీంట్లో చూసారంటే ఒకే ఒక కెమెరా మాత్రమే ఉంది. ఆ ఒక్క కెమెరా మనకొచ్చి సూపర్‌గా ఉంది. అదొచ్చి మనకి ఎటువంటి ఒక ప్రాబ్లము లేదు అని చెప్పాలి. ఇది కాకుండా చూసారంటే మనకి సెల్ఫీ కెమెరా. సో ఫ్రంట్‌లో వచ్చి మనకి 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. సో నార్మల్‌గా చూసారంటే iQOO ఫోన్స్‌లో వచ్చి ఆ ఓవర్ షార్పనింగ్ ప్రాబ్లమ్ వచ్చి ఉంటది. ఫస్ట్ టైమ్‌గా చూసారంటే ఆ ఓవర్ షార్పనింగ్ లేకుండా వచ్చి ఈ ఫోన్ వచ్చి మనకి ఫోటోస్ తీస్తుంది. అది కూడా ఒక సూపర్ అయిన విషయం అని చెప్పాలి. ఓవరాల్ ఇంప్రెషన్ చూసారంటే కెమెరా వచ్చి మనకి ఒక కెమెరా ఇచ్చినా చాలా బాగుంది. సో ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే అన్లైక్ చేయండి. నాకు కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.